లలిత తెలుగు వంటలకు స్వాగతం। ఈ రోజు మనం తయారు చేయబోయేది చందమామ చేపల పులుసు। దీన్ని ఎలా తయారు చేయాలో తయారీ విధానాన్ని చూద్దాం। ముందుగా దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము। ఈ చిన్న చేపల్ని మనము ఇలా తల తోక అనేది కట్ చేసుకోవాలి। ఇలా ఎక్స్ట్రా పార్ట్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి। వీటన్నిటిని ఇవి మీకు మార్కెట్ లో కూడా వాళ్ళు శుభ్రం చేసి ఇస్తారు। ఇక్కడ నేను ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ। ఇలా ఇవన్నీ మొత్తం తల తోక కట్ చేసుకున్న తర్వాత వీటి నైఫ్ తో కానీ రుద్దుకోవచ్చు, లేదంటే మనం ఒక నేలపైన గరుకుగా ఉండే నేలపైన కానీ లేదంటే రాళ్ళ ఉప్పు వేసి కూడా మనము దీన్ని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి। అలాగే ఇప్పుడు వీటి పొట్టలో ఉన్న ఈ డస్ట్ అంతా తీసేసుకోవాలి। అలా తీసేసుకుంటేనే మనకు కర్రీ అనేది నీట్గా వస్తుంది। వీటి పొట్టలు పెద్దగా ఉన్నాయి కాబట్టి పొట్టలో ఉన్న ఈ డస్ట్ అంతా నేను తీసేస్తున్నాను। ఇలా తీయకుండా కూడా చేసుకుంటారు, తీసుకుంటే మనం శుభ్రంగా కర్రీ అనేది చాలా బాగుంటుంది, లేదంటే కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుందని నేను మొత్తం ఇలా క్లీన్గా చేసి పెట్టుకున్నాను। ఇలా మొత్తం అన్నీ శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగి పెట్టుకోవాలి। దీన్ని గరుకుగా ఉండే నేలపైన కాస్త రుద్ది చేసినట్టయితే దీనిలో ఉన్న పైన ఉండే పొరుసు లాంటిది కూడా మొత్తం క్లీన్గా అయిపోయి నీట్గా వస్తుంది। మనం ఒక 5-6 సార్లు అలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని దోరగా వేయించుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో కాస్త మగ్గించుకోవాలి। కొంచెం పచ్చివాసన పోయి దోరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ ధనియాల పొడి మసాలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులోనే ఈ ఆనియన్ అనేది వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఇందులోనే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి। ఇది మనము ఆనియన్ అనేది మనం ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ నూనెలో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు। కాకపోతే ఇందులో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా, అందుకని ఈ పచ్చి వాసన పోయి కమ్మని సువాసన వచ్చేంత వరకు ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి। కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇది ఒకసారి ఈ మసాలా కలిసేంత విధంగా కలుపుకోవాలి। ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని మనం ఇలా రసం తీసుకోవాలి। ఈ రసం అనేది ఇందులో వేసుకోవాలి। మనకు ఎంతైతే గ్రేవీ అవసరం ఉందో దాన్ని బట్టి మనము మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనకు వాటర్ అవసరం అనిపిస్తేనే మళ్ళీ వేసుకోవాలి, లేదంటే సరిపోతుంది। కొందరికి సూప్ ఎక్కువగా కావాలి అనిపించే వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, థిక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ వాటర్ అనేది సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టి పులుసు అనేది బాగా మరిగేంత వరకు అలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి। ఇదంతా ఇప్పుడు బాయిల్ అయింది కదా, మనము ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం। ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చందమామ చేపల్ని ఇందులో వేసుకోవాలి। ఈ పులుసు అనేది పూర్తిగా బాయిల్ అయిన తర్వాతనే ఈ చేపలు అనేది వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది। ఇందులో మనము మెంతులు యాడ్ చేసాం కదా, కొందరు మెంతులను చేదుగా ఉంటాయి అనుకుంటారు, కానీ అసలు అలా ఏది ఉండదు। చేపల కూర అంటేనే మెంతులు జీలకర్రతోనే దాని కమ్మటి సువాసన అనేది వస్తుంది। మరీ ఎక్కువ కాకుండా మామూలుగా మోతాదుతో వేసుకోవాలి। ఈ చేపలన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది। ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, తొందరగానే ఉడికిపోతుంది। ఇవి కొనడానికి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి। ప్రైస్ అనేది మనకు మార్కెట్లో ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అలా తెచ్చుకోవచ్చు, రెగ్యులర్గా దొరకవు ఈ చేపలు అనేది। వీటిని చందమామ చేపలని అంటారు, నెక్స్ట్ నెత్తళ్ళు అని కూడా అంటారు వీటిని। ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని కలుపుకోవాలి। ముందుగా వేస్తే మెత్తబడిపోతాయి, అందుకని కొంచెం బాయిల్ అయిన తర్వాతనే ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం। ఈ కర్రీని మనం ఎప్పుడూ గరిటె పెట్టి కలపడం కాకుండా ఇలా చేత్తో ఊపుతూ కలిపితే మనము చేప ముక్క అనేది విరిగిపోకుండా నీట్గా ఉంటుంది। ఈ కర్రీ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనకు
థిక్నెస్ ఎంత అవసరమో అంతవరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చందమామ చేపల పులుసు రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటలకి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.